నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. పివి నరసింహారావు ఎవరైనా ఈ పేరు చెబితే ఈ జనరేషన్ కన్నా ఇంతకు ముందు జనరేషన్ మాట్లాడే మాట ఒకటి ఉంటుంది. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి సరైన కొత్త దిశానిర్దేశం చేశారు అని. అంతకుమించి పివి ఇంకేమీ చేయలేదా? ఈ ప్రశ్న అయితే ఆ జనరేషన్కి తెలుసు, ఈ జనరేషన్కి తెలియదు. ఈ జనరేషన్కి చెప్పడం కోసం ఆయన వారసులు కొత్తగా రంగంలోకి దిగబోతున్నారు. ఆయన మరెవరో కాదు, పివి ప్రభాకర్ రావు గారు, పివి నరసింహారావు గారి కుమారులు. రేపు పొద్దున రాహుల్ గాంధీ మీద కంటెస్ట్ చేయడానికి బీజేపీ ఆయన్ని తన ఆయుధంగా తెలంగాణ గడ్డ మీద ప్రయోగించబోతోంది. పివి ప్రభాకర్ రావు చాలా వర్సటైల్ పర్సనాలిటీ. అంటే ఏ రంగంలో అయినా ఆయనకి వారి నాన్నగారికి ఉన్నంత అనుభవం ఉంది. పివి ప్రభాకర్ రావు గారికి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే, సామ్యాలు చాలా ఉన్నాయి, ఒకే ఒక తేడా ఏంటంటే పివి గారు బహుభాషా కోవిదులైతే పివి ప్రభాకర్ రావు గారు ఈయన తను పూర్తిగా ఇండస్ట్రీ దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి అటు ఎదిగిన ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ప్రయాణం ప్రారంభించి ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. అండ్ ఐడియాలజీ వచ్చేప్పటికీ ఓకే, వారి తండ్రి గారి ఐడియాలజీ కాంగ్రెస్ అయితే వీరిది జాతీయ భావజాలం, అంటే భారతీయ జనతా పార్టీకి బాగా దగ్గరగా ఉండేది. ఇవాళ ఆయన్ని ఎందుకు తన వెపన్గా బీజేపీ రంగంలోకి దింపాలి అనుకుంటోందంటే, మరిచిపోయిన పివి వారసత్వాన్ని, కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిన పివి వారసత్వాన్ని తిరిగి కంటిన్యూ చేయడానికి, ఆయనలోని క్వాలిటీస్ దాదాపు 98% క్వాలిటీస్ ఈయన కూడా పుణికి పుచ్చుకోవటం వల్ల తన ఆలోచనలోని ఆవేశాన్ని అక్షరీకరించడంలోనూ, అలాగే వాటిని జనసామాన్యానికి చేరువ చేయటంలోనూ పివికి ఎంత అనుభవం ఉందో ఆ అనుభవాన్ని చాలా దగ్గర నుంచి, క్లోజ్ క్వార్టర్స్ నుంచి చూసిన ప్రభాకర్ రావు గారు తిరిగి జనసామాన్యం కోసం వినియోగించాలనే ఒక ఆకాంక్ష వ్యక్తం చేయటం అనేది ప్రధానమంత్రి మోడీ గమనించారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ ఆ సందర్భాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రపతి భవన్లో ఇటీవల భారతరత్న ప్రదానం చేసినప్పుడు పివి నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న ప్రదానం చేస్తే ఆ అవార్డు స్వీకరించింది పివి ప్రభాకర్ రావు గారు, ఆయన తనయుడిగా. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటరాక్టివ్ సెషన్లో భారతరత్న, అలాగే భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాలు భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన పివి ప్రభాకర్ రావు గారితో ఒక మాట అన్నారు. చాలా ఆంతరంగికులు, అక్కడ క్లోజ్ క్వార్టర్స్ని చూసిన వాళ్ళు చెప్పిన మాటే నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. మీతో చాలా మాట్లాడాల్సి ఉంది, నేను చాలా విన్నాను మీ గురించి, మీ సేవలు ఈ దేశానికి అవసరం. జనరల్గా మనం ప్రధానమంత్రి మోడీ గురించి చెప్పాలంటే, ఒక వ్యక్తి గురించి, ఒక వ్యవస్థ గురించి 2 లేదా 3 వాక్యాలు ఆయన మాట్లాడారు అంటే చాలా నిశితంగా గమనించిన తర్వాతనే, చాలా పర్ఫెక్ట్ ఇన్పుట్స్ ఉంటే కానీ ఆయన మాట్లాడారు. ఆ రోజు పివి ప్రభాకర్ రావు గారితో అదే మాట్లాడారు. ఈ విషయం ప్రభాకర్ రావు గారు చెప్పడానికి అంగీకరించారు. ఎందుకంటే ఈయన కూడా పివి లాగా కొన్ని సందర్భాల్లో అంతర్ముఖులు, ఇంట్రావర్ట్. అంటే పివి గారిలాగా మితభాషి. అందువల్ల ఏది చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎవరికి చెప్పాలో, ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో అలాగే చెప్తారు. సో ఆయన నవ్వేసి ఊరుకుంటారు. ఏమండి, ఈ విషయం నిజమైన ప్రధానమంత్రి మోడీ మీతో మాట్లాడారట కదా, నవ్వేసి ఊరుకోవడం తప్పించి ఇంతకుమించి చెప్పరు. బట్ ఢిల్లీ సోర్సెస్ అయితే చాలా బలంగా చెప్తున్నాయి, రాహుల్ గాంధీ ఖమ్మం లేదా నల్గొండ నుంచి లోక్సభకి కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్న దరిమిల రాహుల్ గాంధీ మీద పివి గారి తనయుడు పివి ప్రభాకర్ రావు గారిని నుంచోబెట్టాలి పోటీకి. ఎందుకు అర్హుడు, ఎలా అర్హుడు, ఏ కారణాల చేత పివి ప్రభాకర్ రావుని ఎన్నుకోవాలి? సో ది క్వశ్చన్ సహజంగానే వస్తుంది. ఎందుకంటే పివి గారి గురించి తెలిసిన వాళ్ళు, ఇటీవలే ఆయన శత జయంతి కూడా పూర్తయింది లాస్ట్ ఇయర్. ఆయన గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ప్రముఖులు కాలం చేశారు. వారికి చాలా దగ్గరగా మసలిన పివిఆర్కే ప్రసాద్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, పివి గారికి ఇన్ఫర్మేషన్ అడ్వైజర్గా ఉన్నారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో. వారు చెప్తుంటారు చాలా సందర్భాల్లో పివి గారు తాత్సారం చేస్తారు ఒక నిర్ణయం తీసుకోవడానికి కాదు. దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటని ఒకసారి పివిఆర్కే గారిని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మౌనం లేదా వాయిదా వేయటం అనేదే సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని. అది అయోధ్య అంశంలో పివి వ్యవహరించిన శైలి కారణంగా ఆ రోజు ఆ సమస్య పరిష్కారానికి ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది. ఆ క్రెడిట్ పివి గారిదే. అంతకుముందు దానికి ఎంతో కొంత ప్రయత్నం చేసింది రాజీవ్ గాంధీ అయితే ప్రధానమంత్రిగా. తర్వాత రాజీవ్ మరణానంతరం బాధ్యతలు స్వీకరించిన పివి గారు
నెక్స్ట్ ఆ ప్రయత్నానికి ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారు, ఒక వేదిక క్రియేట్ చేశారు. సో అలాంటి క్వాలిటీస్ అంటే నిదానంగా ఆలోచించి తనలోని ఆవేశాన్ని ఆలోచనకి రంగరించి దానికి కార్యరూపం ఇవ్వడంలో పివి గారికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో పివి ప్రభాకర్ రావు గారికి కూడా అటువంటి క్వాలిటీసే ఉన్నాయి, అలాంటి లక్షణాలే ఉన్నాయి. ఆయనతో మాట్లాడుతుంటే భారతరత్న పురస్కారం వారి తండ్రి మరణానంతరం వారు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతుంటే టు మై లిటిల్ విజ్డమ్, నాకున్న పరిమిత జ్ఞానం మేరకు నాకు అనిపించింది అంటే పివి గారితో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నేను పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఐ వాజ్ ఎ బడ్డింగ్ జర్నలిస్ట్. అప్పుడప్పుడే కెరీర్ స్టార్ట్ చేసినాను. ఏదో ఒక సందర్భంలో వారిని విశాఖపట్నంలో వారిని కలుసుకొని వారి ఆశీర్వాదం తీసుకునే అవకాశం లభించింది. దూరం నుంచే కళ్ళతోటే పలకరించారు ఆయన. 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టి అంతే, మాట్లాడింది లేదు. రెండోసారి గుంటూరులో జరిగిన ఒక ప్రముఖ నాయకుడి విగ్రహావిష్కరణకి మాజీ ప్రధానమంత్రి హోదాలో వచ్చారు ఆయన. ఆ రోజు నమస్కారం పెడితే దగ్గరికి పిలిచారు, బ్లెస్ చేశారు, మాట్లాడారు. ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, ఇంతే ఆయన అడిగింది. అక్కడి నుంచి 2 నిమిషాల వ్యవధిలో ఆయన ఆల్మోస్ట్ అంటే ఒక రీడింగ్ లాగా ఏమన్నా చేశారేమో, ఫేస్ రీడింగ్ లాగా చేశారేమో అని అనిపించింది. ఆయన అన్నది ఏంటంటే ఈ వృత్తిలో, జర్నలిజం వృత్తిలో చాలా విశేషమైన అనుభవాలు ఎదురవుతుంటాయి, వాటిని తట్టుకొని నిలబడగలగాలి. రాజకీయంతో ఎంత ఉందో జర్నలిజంలో కూడా అంతే ఉంది. పివి ప్రభాకర్ రావు గారితో మాట్లాడుతుంటే ఆయన కూడా సాలోచనగా చూసి ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మీ అనుభవంలో మీరు నేర్చుకున్న పాఠాలు ఎన్నున్నాయో దాన్ని మించిన పాఠాలు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎదురు కావచ్చు, తట్టుకొని నిలబడే శక్తిని సంపాదించండి. దట్స్ హౌ పివి ప్రభాకర్ రావు గారు హి హస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఒపీనియన్ ఆర్ వ్యూస్ ఆర్ అబ్జర్వేషన్స్. తన అభిప్రాయాలు లేకపోతే తన ఆలోచనగా గమనించిన అంశాలు ఆయన అలా చెప్పారు. సరే రైట్, కమింగ్ బ్యాక్, పివి ప్రభాకర్ రావు గారు ఖమ్మం లేదా నల్గొండ ఎలా తనను తాను ఆవిష్కరించుకుంటారు, తనను తాను మేనిఫెస్ట్ చేసుకుంటారు ఒక క్యాండిడేట్గా. రాహుల్ గాంధీ ఒక పొటెన్షియల్ క్యాండిడేట్గా అటు కాంగ్రెస్ నుంచి ప్రొజెక్ట్ చేయడానికి నల్గొండలో అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, అలాగే ఖమ్మంకి వచ్చేప్పటికీ పొంగులేటి వీళ్ళందరూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే ఏంటంటే ఆర్థిక దిగ్గజాలు వాళ్ళు అవసరమైన మేర రాహుల్ గాంధీ కోసం డబ్బు వెదజల్లి ప్రచారంలో ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ మనం తాబేలు కుందేలు కథ చెప్పుకోవాలి. కుందేలు వేగంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఎక్కడో ఒకచోట అలిసిపోయి ఆగిపోతే తాబేలు నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి తన గమ్యాన్ని చేరుకుంటుంది. పివి ప్రభాకర్ రావు గారు కూడా అంతే. అంటే తాను ఎంత లోతైన మనిషి అనేది ఆయన వన్స్ ఇఫ్ హి స్టార్ట్స్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ జనాలకు అర్థమవుతుంది. ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిని పివి ప్రభాకర్ రావులో నరేంద్ర మోడీ గమనించారు కాబట్టే ఆయనకి ఈ ఆఫర్ ఇవ్వబోతున్నారు. అది మోదీ నేరుగా ఆయనకి చెప్పలేదు, అలాగే ఈయన కూడా ప్రత్యక్షంగా మోదీతో ఈ సంభాషణ తేనూ లేదు. బట్ ఎలా బయటకు వచ్చిందంటే న్యాచురల్లీ ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ నుంచి మనకు అందే లీక్స్ ఆధారంగా ఈ సమాచారాన్ని మనం రాబట్టగలిగాం. పివి ప్రభాకర్ రావు ఎంత దక్షుడు, అలాగే ఎంత కార్యశీలత ఉన్నది, ఇవన్నీ కూడా ఆయన క్లోజ్ క్వార్టర్స్ నుంచి గమనించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇవాళ జనం కూడా ఆయన్ని గమనిస్తున్నారు. ఖమ్మం నల్గొండనే కాదు, తెలంగాణలో ఏ ప్రాంతం నుంచైనా ఆ మాటకు వస్తే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాహుల్ గాంధీకి ఆహ్వానం అందితే, ఒకప్పుడు పివి గారు నుంచున్న కంటెస్ట్ చేసిన నియోజకవర్గం నంద్యాల అనుకుంటే, నంద్యాల నుంచి లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ ఏదైనా చేంజ్ చేసి క్యాండిడేట్ని మార్చి రాహుల్ గాంధీ అక్కడ నుంచిన పని అయితే అక్కడి నుంచి అయినా పివి ప్రభాకర్ రావు గారు నుంచొని గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రైడ్ ఆఫ్ తెలుగుస్, ఆయన తెలంగాణ ఆంధ్ర అని చూడరు, తెలుగు జాతి మొత్తానికి గర్వకారణం ప్రతీక అయిన పివి నరసింహారావు కుమారుడిగా పివి ప్రభాకర్ రావు వస్తే గుండెల్లో పెట్టుకుని ఆదరించడానికి అటు ఆంధ్రప్రదేశ్ అయినా ఇటు తెలంగాణ అయినా సిద్ధంగా ఉంది. సో పివి ప్రభాకర్ రావు గారు మరికొన్ని రోజుల్లో జనం ముందుకు రాబోతున్నారు, ఖచ్చితంగా ఆయన నుంచోబోతున్నారు, గెలుస్తున్నారు, గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఏ పార్లమెంట్లో అయితే లోక్సభ పక్ష నాయకుడిగా ప్రధానమంత్రిగా వారి తండ్రి పివి నరసింహారావు గారు ప్రసంగించారో, అక్కడి నుంచి అద్భుతమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారో, అదే పార్లమెంట్లో పివి ప్రభాకర్ రావు గారు కూడా అడుగు పెట్టబోతున్నారు. సో ఇది తథ్యం, ఇది సత్యం.